అంగీకరించే పరిస్థితిలో లేకుండా మాట్లాడాడు. ఏమంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అది వాళ్ళిద్దరికి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం, వాళ్ళ ఇష్టం. ఎప్పుడు చేసుకున్నారు? మొన్న ఎన్నికలకు ముందే చేసుకోలే, ఎప్పుడో చేసుకున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 10 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు వైసీపీలో, అప్పుడే పెళ్లి చేసుకున్నాడు. ఈమెని ఏమైనా అభ్యంతరం ఉంటే ఆ రోజు చేసుకున్నప్పుడు చెప్పాలి కదా, చేసుకోకుండా ముందు చెప్పాలి కదా. ఇవాళ ఆమె ఎమ్మెల్యేగా గెలిచి 50,000 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి ఆమె అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఆ కోవూరు నియోజకవర్గంలో తనదైన శైలిలో ముద్ర వేస్తుంటే దాన్ని ఓర్చుకోలేనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన అక్కసంతా బయట పెట్టాడు. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది? అవినీతి చేశావు నువ్వు, దాంట్లో పీజీ చేశావని చెప్పింది. వైసీపీలో అవినీతి చేయని వాడు ఎవడు? అసలు ఎవడైనా ఉన్నాడా? చెప్పండి మీరు. అవినీతి ఆరోపణ లేనివాడెవడు? ప్రతి వాడు దొరికిన కాడికి దోచుకున్నారు. ఇతను కూడా దోచుకున్నాడు చెప్పింది. మరి నీ దగ్గర ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే ఈ 1 సంవత్సరం కాలంలో ప్రశాంత్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ నియోజకవర్గంలో చేసింది.